ఇదే కానా వెడ్డింగ్ చర్చ్. ఇక్కడే పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి యేసు ప్రభుల వారు ఇక్కడికి వచ్చారు. అయితే శాస్త్రవేత్తలు యోహాను సువార్త 2వ అధ్యాయంలో ప్రస్తావించబడిన రాతి బాణలు, అలాగే అప్పుడు జరిగిన సంఘటనలకు సంబంధించిన ఎవిడెన్స్ కోసం త్రవ్వకాలు జరిపినప్పుడు రాతి బాణలు, ఆ రోజుల్లో వాడిన పాత్రలు, పగిలిపోయిన కుండలు, అప్పటి కట్టడాలకు సంబంధించిన అనేక ఆధారాలు దొరికాయి. ఇవే శాస్త్రవేత్తలకు దొరికిన రాతి బాణలు. ఈ రాతి బాణలు మరెక్కడో లేవు, కానాలోనే ఉన్నాయి. ద కానా క్యాథలిక్ వెడ్డింగ్ చర్చిలోనే దొరికాయి. వాటిని ఇప్పటికీ ఎంతో జాగ్రత్తగా ఉంచారు. ఇప్పుడున్న బాణాలు మట్టివి కావు, రాతిని చెక్కి బాణాలుగా చేశారు. ఇవి ఎంత పెద్దవంటే మనం బైబిల్లో చూసినట్లయితే 2-3 తూములు పట్టు రాతి బాణాలని ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో 20 to 30 గ్యాలన్ వాటర్ పట్టేవని ఉంది. ఒక గ్యాలన్కి 3.5 లీటర్ వాటర్ పడుతుంది. ఆ లెక్కన 20 నుండి 30 గ్యాలన్స్ అంటే ఒక్కో రాతి బాణ 70 నుండి 80 లీటర్ల వాటర్ పడుతుందన్నమాట. అలాగే అక్కడ 6 రాతి బాణాలు ఉన్నట్లు బైబిల్ గ్రంథంలో చూస్తాం.